నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత స్టాక్ మార్కెట్లకు పండగొచ్చింది. రోజుకో కొత్త రికార్డుతో సూచీలు దూసుకుపోతున్నాయి. జీడీపీ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటం, ద్రవ్యలోటు కట్టడి, విదేశీ మదుపుదారుల పెట్టుబడుల జోరుతో మార్కెట్లు కొత్త శిఖరాలకు చేరాయి. మరోవంక మోడీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మదుపర్లలో మరింత ఉత్సాహం నింపాయి. ఇంకోవైపు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు మార్కెట్లను లాభాల వైపు నడిపించాయి. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ దూకుడుపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు చేటూరు శేఖర్ గారు, శ్రీజ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్, వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, సతీష్ కంతేటి గారు, జెన్ సెక్యూరిటీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, నితిన్ పారేఖ్ గారు, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి, ఆర్థిక రంగ నిపుణులు. స్టాక్ మార్కెట్లో నెలకొన్న మోడీ జాలంపై ఇప్పుడు కథనం. మోడీ జాలంతో స్టాక్ మార్కెట్లు మెరిసిపోతున్నాయి. రోజుకో కొత్త స్థాయితో మదుపరులు ఆనందపడుతున్నారు. కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కొత్త గరిష్ట రికార్డులను నమోదు చేస్తున్నాయి. పోటెత్తుతున్న విదేశీ పెట్టుబడులతో షేర్ల ధరలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ నేడు 27,140కు చేరి 121 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 8,115 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 7వ రోజు, నిఫ్టీ 5వ రోజు వరుసగా లాభాలు ఆర్జించాయి. జీడీపీ ఇచ్చిన ఉత్సాహంతో సెంటిమెంట్ బలపడింది. ముడి చమురు ధరలతో పాటు కరెంటు ఖాతా లోటు తగ్గుముఖం పట్టడం మార్కెట్కు కలిసొచ్చింది. భారత్లో పెట్టుబడులు రెట్టింపు చేస్తామంటూ జపాన్ చేసిన ప్రకటన సైతం జోరుకు కారణమైంది. అత్యంత కీలకమైన సంస్కరణలను మోడీ సర్కారు సవ్వడి లేకుండా ఆచరణలోకి తెస్తున్న తీరు అంతర్జాతీయ మదుపరులను ఆకర్షిస్తోంది. బ్లూచిప్ కంపెనీలతో పాటు చిన్న మధ్యతరహా షేర్లలోనూ కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించి 100 రోజులయ్యింది. ఈ 100 రోజుల్లో సెన్సెక్స్ 9.3%, నిఫ్టీ 9.8% లాభపడ్డాయి. 275 స్క్రిప్ట్లు తమ ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. ప్రతి 3 షేర్లలో 2 మదుపరులకు లాభాన్ని ఇచ్చాయి. మార్కెట్ జోరు మీద ఉన్నందున సూచీలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే స్వల్పకాలిక దృక్పథంతో కాకుండా 2-3 ఏళ్ల దాకా ఎదురుచూసే ఉద్దేశంతో నాణ్యమైన షేర్లు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కాగా మార్కెట్లు అత్యంత సానుకూలంగా ఉన్నప్పటికీ మదుపరులు దిద్దుబాటుపై దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రసాద్ గారు, దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రతిరోజు రికార్డుల మొత్తం మోగిస్తున్నాయి. మరి మార్కెట్లో ఇంత ఉత్సాహం నింపడానికి ప్రధానంగా ఏ విధమైన కారణాలు దోహదపడ్డాయంటారు? ప్రధానంగా ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో పెరగాలి అంటే సెంటిమెంట్ బాగుండాలండి. అది ఒక ప్రధాన అస్త్రం. అంటే అన్ని బాగున్నా అల్లు నోట్లో శనందన్న చందాన సెంటిమెంట్ కనుక బాగాలేకపోతే అన్ని ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ మార్కెట్లో రేట్లు పెరిగే అవకాశం ఉండదు. మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం గ్యారంటీగా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సెంటిమెంట్ మాత్రం మెరుగుపడింది. దానికి అనేక అంశాలు తోడ్పడినాయని చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే మనం దానికన్నా ప్రధానంగా సెంటిమెంట్తో వచ్చింది కాబట్టి ఇది వాపనాలా లేక బలుపనాలా అనే తర్కం చాలా మంది మధ్యన వినపడతా ఉంటుంది. అంటే ఇదంతా కూడా నిజమైన గ్రోత్ కాదు, రేపు పొద్దునే ఆవిరైపోవచ్చు అని నిరాశావాదులు చాలా మంది భయాందోళన కలిగిస్తూ ఉన్నారు. దీనికి ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి షేర్స్ అనేవి సాధారణంగా మరణం లేని వస్తువులు కింద చెప్పచ్చు. అంటే కొనుక్కోగలిగిన ఆస్తుల్లో మరణం లేనివి. భూమి ఎట్లా అయితే మరణం ఉండదో స్టాక్ మార్కెట్లో ఉండే షేర్స్ కూడా ఒకసారి కనుక మనం కొనుక్కున్నట్లయితే ఆ కంపెనీ మూసేసేటటువంటి అరుదైన సంఘటనలో తప్పితే ఆ కంపెనీ ఉన్న పనులను మాయమైపోవటం కానీ షేర్లలో ఉన్నటువంటిదంతా కూడా నాశనం అయిపోవటానికి కానీ, అంటే మన ఫుడ్ లాగా కన్సంప్షన్ చేస్తే ఆవిరైపోయేటువంటి వస్తువు కాదు. కాబట్టి డెత్ లేని అసెట్ కింద చెప్పుకోవాలి. అటువంటి ఆస్తికి ఎప్పుడైనా రేట్లు పెరగాలంటే 2 కారణాలు ఉండాలండి. ఒకటి, డిమాండ్ పెరగాలి. అంటే డిమాండ్ పెరగాలంటే కొనుక్కోవాలనే ఉత్సాహం పొందేవాళ్ళు ఎక్కువ రేట్లు పెరుగుతాయి. రెండవ కారణం, వీళ్ళకి ఎప్పుడు ఉత్సాహం పెరుగుతుందని కనుక మనం ఆలోచించినట్లయితే ఆ కంపెనీల యొక్క పనితీరు పెరిగి లాభాలు పెరిగినట్లయితే గ్యారంటీగా వీళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. దాని ద్వారా రేట్లు పెరుగుతాయి. మరి ఇలా డిమాండ్ పెరగడానికి ఇది ఒకటే కారణమా, ఇంకేదైనా ఉన్నదా అంటే దేశంలో ఉండే డబ్బులు ఎంత ఉన్నాయి, అంతకుముందున్న డబ్బులు ఎంత, మనీ రూపంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత రూపంలో ఉంది చూసాం అనుకోండి. ఒకవేళ మనం అంతకుముందు అందరూ చెప్తున్నారు రికార్డుల మీద రికార్డులు మోగిస్తుంది అంటారు. 6,200, 6,300, 2008లో నడిచినటువంటి ఇండెక్స్ ఇవాళ 8,100 అయిపోతే చాలా విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి 2008లో వచ్చిన లాభాలు ఎంత కంపెనీలకి, ఈ రోజుకి ఎంత ఒకసారి బేరేజ్ చేసుకున్నట్లయితే నిఫ్టీలో ఉన్న కంపెనీలో 48 కంపెనీలు అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయండి. వాటి యొక్క లాభదాయకతను ఊరికి కంపేర్ చేసి చూస్తే సేల్స్ దాదాపుగా 109% పెరిగింది. అంటే అప్పుడు ఉన్నదానికన్నా 109% సేల్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఈ 6 ఏళ్లలో. పని దాంతోనే ఆగిందా? ప్రాఫిటబిలిటీ చూసినట్లయితే ఆ కంపెనీల యొక్క పనితీరులో 120% వరకు ప్రాఫిట్ పెరిగింది. అంటే 108%, 110% సేల్స్ పెరిగితే 120% స్టాక్స్కి ప్రాఫిట్ పెరిగింది. అంటే అప్పుడున్న దానికి మరి లెక్క ప్రకారం చూస్తే 12,000 ఇండెక్స్ ఉన్నా కూడా అదే స్థాయిలో ఉన్నట్లుగా. కాబట్టి పెరిగింది అంటాం, రికార్డులు పోతా అంటాం,
అది కేవలం అపోహ తప్పితే నిజం కాదు. కాబట్టి మార్కెట్లో ఇంకా పొటెన్షియల్ ఉంటుంది. అదే మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి సంస్కరణలు మార్కెట్ జోరు ఇంతగా పెరగడానికి ఏ మేరకు కారణం అంటారు? నిస్సందేహంగా ఆ చర్యలే గ్యారంటీగా కంటే హెల్ప్ చేస్తాయని చెప్పాలండి. అంటే వాళ్ళు చేసే ప్రతిదీ కూడా రైట్ కైండ్ ఆఫ్ సౌండ్. ఇవాళ రోజు వచ్చేసి మీకు అందరికీ ట్యాక్స్ కన్సెషన్ ఇస్తాను అని చెప్పట్లేదు, అలా అని ఎక్సైజ్ తీసేసాను అని చెప్పడం లేదు, కస్టమ్స్ తగ్గించాను అని చెప్పడం లేదు, ఆఖరికి ప్రతి బిజినెస్కి కావాల్సిన ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం కూడా జరగలేదు. అయినా కూడా పెరిగింది అంటే ఆశావాహ దృక్పథం ఏర్పడింది. ఎప్పుడు ఆశావాహ దృక్పథం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుందండి. అది మార్కెట్లో చూసాం. 2008లో ఉన్నటువంటి 40,000 కోట్లు మార్కెట్లో డబ్బులు ఉంటాయి, మనీ ఇన్ సర్క్యులేషన్ ఇండియాలో ఉంటే ఈ 40,000 బిలియన్లు, ఇప్పుడు అది 99,000 బిలియన్స్. అంటే 150% దాదాపుగా సప్లై పెరిగింది. 150% సప్లై పెరిగితే ప్రతి వస్తువు ధర 150% పెరగాలి. సో ఆ కోణంలో ఆలోచించినా కూడా 6,000 ఇండెక్స్ 15,000 ఉండాలి. మరి దాని ప్రకారం ఇన్ని రకాలుగా ఫేవరబుల్గా ఉన్నప్పుడు మార్కెట్ రికార్డులు మోతాన్ని చెప్పుకునే కన్నా మార్కెట్ సరైన యొక్క విలువను వెతుక్కుంటుంది అని చెప్పడం నా ఉద్దేశంలో సరైన భాష అవుతుంది. శేఖర్ గారు, ఇప్పుడు కరెంటు ఖాతాలు తగ్గటం, కార్ల విక్రయాలు పెరగటం వల్ల స్టాక్ మార్కెట్ ఇంతగా పుంజుకుందని కారణాలు చెప్తున్నారు. అదేవిధంగా వరుసగా 3 రోజుల పాటు స్టాక్ మార్కెట్ రికార్డులను సృష్టించింది. మరి ఈ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ యొక్క బలోపేతాన్ని, తీరుతెన్నులను ఏ విధంగా విశ్లేషించుకోవాలి? కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సేల్స్ బాగా పెరిగాయండి. ఒక కార్లే కాదు, ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ, మిగతా అన్ని రంగాల్లో కూడా ఆ యొక్క కన్జంప్షన్ అనేటువంటిది బాగా పెరిగింది. వీటన్నిటి ఇది ఒక ఎత్తు. రెండోది ఏంటంటే క్యాడ్ తగ్గడం అన్నటువంటిది సాధారణంగా ఇంతకుముందు తీసుకున్నటువంటి చర్యల వల్ల అది క్యాడ్ సాధారణంగా తగ్గుతూ వస్తుంది కూడా. అన్నిటికంటే ముఖ్యమైన విషయము, మీరు చెప్పినట్టుగా మోడీ గవర్నమెంట్లో ఏ ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వలేదు, లేకపోతే కనీసం ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గలేదు. కానీ ఎందుకు పెరిగింది అంటే మోడీ గవర్నమెంటు పనిచేసే ప్రభుత్వము అన్నటువంటి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసింది. నేను మీకు దీనికి 2 ఉదాహరణలు చెప్తానండి. ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో సుప్రీంకోర్టు ఐరన్ ఓర్ మీద బ్యాన్ ఇచ్చినప్పుడు బ్యాన్ చేసి నాకు ఈ పలానా ఈ కండిషన్స్ మీద ఎందుకు ఐరన్ ఓర్ బ్యాన్ ఇవ్వకూడదు, దాన్ని ఎలా లిఫ్ట్ చేయాలని అడిగినప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి సుమారు 1.5 సంవత్సరం పట్టింది కౌంటర్ ఫైల్ చేయడానికి. అదే ఈ ప్రభుత్వంలో కోల్ బ్లాక్స్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు 2 రోజుల్లో గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి ఇదో ఈ విధంగా కోల్ బ్లాక్స్ మేము ఇచ్చాం, ఈ విధంగా కోల్ బ్లాక్స్ ఇంకా వర్క్ చేస్తున్నాయి, వీటికి క్యాన్సిల్ చేయకండి, ఇదో ఈ విధంగా అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి. అంతేకాకుండా మోడీ గవర్నమెంట్లో చాలా క్లియర్గా చెప్పారు, బ్యాంకింగ్ రంగంలో మేము ఆర్థిక సంస్కరణ తీసుకొని వస్తాము, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే అందరికీ బ్యాంకింగు అన్నటువంటిది చేపడతామన్నారు, చేపట్టారు. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో మేము డిఫాల్టర్స్ని ఎవరిని సేవ్ చెయ్యము, లోన్ రికవరీ అన్నటువంటిది పూర్తి బాధ్యత బ్యాంకులదే, వాళ్ళు చేసుకోవచ్చు, మేము రాజకీయంగా ఎటువంటి ఒత్తిళ్లు తేమని స్పష్టంగా చెప్పారు. అది నిన్న ప్రూవ్ అయింది. ఎప్పుడైతే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయ్ మాల్యా గారిని విల్ఫుల్ డిఫాల్టర్ అని స్పష్టంగా చెప్పిందో ఆ యొక్క సంకేతం చాలండి. అంటే పనిచేసే ప్రభుత్వం ఇక్కడ కనిపిస్తోంది. వారన్నట్టుగా సెంటిమెంటు అన్నటువంటిది ఉంది, పనిచేసే ప్రభుత్వం ఉంది, ఏమి చేయనక్కర్లేదండి. నిద్రపోతున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని మేలుకొల్పి పనిచేస్తే చాలు అన్నటువంటి స్పష్టమైన సంకేతాలు మోడీ గవర్నమెంట్ ఇచ్చింది. కాబట్టి అది అమల్లోకి వస్తుంది కూడా. కాబట్టి గవర్నమెంట్లో ఆ యొక్క ఇంకా రాను ఇంకా సంస్కరణలు చేపడతారు. కాబట్టి వృద్ధి రేటు పెరుగుతుంది, అదేవిధంగా జీడిపి పెరుగుతుంది అన్నటువంటి ఆశావాద దృక్పథంతో మార్కెట్ పెరుగుతుంది. మోడీ గవర్నమెంట్ కానీ లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి కానీ ఇంటర్నేషనల్గా కూడా హెల్ప్ చేసింది. క్రూడ్ అన్నటువంటిది సుమారుగా 14 నెలల కనిష్టానికి రావడము, వర్షాభావ పరిస్థితులు ఉంటాయేమో అని చెప్పేసి భయపడిన రోజుల్లో వర్షం బాగానే వచ్చి తర్వాత వర్షాభావ పరిస్థితులు ఉండకపోవచ్చు అని అనడము, పంటలు బాగానే రావడము, ఇవన్నీ కూడాను ఆర్థిక పురోగతికి దోహదం చేశాయి. సతీష్ గారు, మన స్టాక్ ఎక్స్చేంజ్ల్లో విదేశీ సంస్థాగత మదుపుదారుల పెట్టుబడులు విపరీతంగా వచ్చి చేరుతున్నాయి. స్టాక్ మార్కెట్లో బలోపేతం కావడానికి ఏ విధంగా కారణంగా మనం భావించవచ్చు? అంటే మనం ఒకటి చూడాలండి, మన దేశమే కాకుండా ఇప్పుడు అమెరికన్ మార్కెట్లు కానీ ఇతర డెవలప్డ్ మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హై లెవెల్స్లో ఉన్నాయి. కాకపోతే మనది ఎక్కువ పెరగటానికి మోడీ గారి ప్రభుత్వం రావటం ప్రధాన కారణం. కాకపోతే పెరగటానికి లైఫ్ టైం హై లెవెల్స్ ఉండటానికి గ్లోబల్ మార్కెట్స్లో చూస్తే డబ్బులు ఇప్పుడు జపాన్లో కానీ, యూకేలో కానీ, యూరోప్లో కానీ ఆర్ యుఎస్లో కానీ చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రాక్టికల్లీ ఇప్పుడు ఈసీబీ అయితే కనుక డబ్బులు బ్యాంకులో పెట్టుకుంటే రివర్స్ డబ్బులు కట్టాలన్నమాట. సో నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ లాగా వచ్చిన సినారియోలో గ్లోబల్గా ఈక్విటీ మార్కెట్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఎందుకంటే ఫిక్స్డ్ ఇన్కమ్ పెట్టుకుంటే మనకు వచ్చేదేం లేదు అని ఈక్విటీ మార్కెట్లో వెళ్తున్నాయి. ఆ ట్రెండ్లో భాగంగా మన దేశంలో కూడా వస్తుంది. కాకపోతే మన దేశంలో ఏంటంటే ఒక స్థిరమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత
లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో నెక్స్ట్ 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు టైం ఫ్రేమ్తో ఉన్న పెన్షన్ ఫండ్స్ కానివ్వండి, ఇతర ఎఫ్ఐఎస్ సోవరెన్ ఫండ్స్ కానివ్వండి, వాళ్ళు మన దేశంలో పెట్టుబడులు పెట్టడం కేవలం 6 నెలలకో సంవత్సరం వ్యూ తీసుకుని కాకుండా నెక్స్ట్ 3 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో జరగబోయే సంస్కరణలు, జరగబోయే అభివృద్ధిని వాళ్ళు అంచనా వేస్తూ మన దేశంలో అలాగే ఇండోనేషియాలో కూడా ఎక్కడైతే ప్రభుత్వం మారిందో, సో అట్లాంటి దేశాల్లో ఎక్కువ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్కి. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక నెక్స్ట్ 3 ఇయర్స్లో మనకు బాగా లాభాలు వస్తాయని దృక్పథంతో ఇప్పుడు ఇమీడియట్గా రికవరీ పూర్తి స్థాయిలో లేకపోయినా కూడా డబ్బులు పెట్టడం జరుగుతుందండి. నితిన్ గారు, భారీగా పెట్టుబడులు పెడతామని జపాన్ ప్రకటించింది. మరి ఈ ప్రకటన వల్ల కూడా దేశీయ మార్కెట్లు ఇంతగా పుంజుకోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు అంటారు? జపనీస్ వారు ఇండస్ట్రీలో పెట్టుబడులు పెడతామని చెప్పారు. సో అది నిజంగా ఒక చాలా మంచి సంకేతం. ఇవాళ దాకా మనకి ఈ ఎఫ్ఐఐ పెట్టుబడులన్నీ మార్కెట్లోకి వెళ్తున్నాయి, షేర్స్లోకి. ఏంటంటే లిక్విడిటీ ఎక్కువ ఉండటం వల్ల మార్కెట్లో పెట్టాలన్నా తేలిక పెట్టవచ్చు, తీసేయాలన్నా వెంటనే తీసేసేయచ్చు. అయితే మార్కెట్ ప్రసాద్ గారు వాళ్ళు చెప్పినట్టుగా ఈ ఒక సెంటిమెంట్కి ఒక నిదర్శనమే తప్ప నిజమైన ఆర్థిక ప్రగతి జరిగేది పరిశ్రమల్లోనే జరుగుతుంది. పెట్టుబడి అనేది పరిశ్రమల్లో పెట్టుబడి జరగాలి. అది ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం వలన వెసులుబాటు కలిగింది. పాత ప్రభుత్వంలో మీరు చూసినట్లయితే ఏ వ్యవహారం అన్నా నాన్చాలి అనగానే ఓ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కానీ ఎంపవర్డ్ మినిస్టర్స్ అని చెప్పేసి ఏదో ఒక సాకు చెప్పి సంవత్సరాల తరబడి వ్యవహారాలు నాన్చేయటం జరిగేది. ఈ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేసింది ఏంటంటే 19 గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని 8 ఎంపవర్డ్ కమిటీస్ని రద్దు చేసేసారు. దీనివల్ల ప్రతి వ్యవహారం ప్రతి ఫైలు చకచకా నడిచి అనుమతులు లభించడం కానివ్వండి, ఈ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మంచి ఊతం ఇచ్చినట్టయింది. ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా తీసుకువచ్చి పొద్దున్నుంచి సాయంత్రం దాకా అధికారులు అందరూ ఆఫీసులోనే దొరుకుతారు, పనులు సహకారం చేసుకోవచ్చు అనే ఒక మంచి నిదర్శనాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలాగే మోదీ ప్రభుత్వం పర్సనల్ సెక్రటరీస్ ఎవరిని బంధువులు పెట్టుకోవద్దు అని చెప్పింది. ఇంకోటి అటెస్టేషన్కి ఏ నోటరీ అక్కర్లేదు, మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ చూడటానికి చిన్నగానే ఉంటాయి, కానీ వీటి యొక్క ప్రభావం చాలా దూరం వరకు పడుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా పరిశ్రమ వర్గాలకి ఒక విధంగా నమ్మకాన్ని కలిగించాయి. ఇది వెళ్ళే దారి సరి అయిందే, ఈ వేగం కూడా బాగుంది, అతి వేగంగా వెళ్ళాల్సిన అవసరం లేదండి, సరి అయిన దారిలో వెళ్తున్నట్టయితే ఇవాళ కాకపోతే రేపైనా గమ్యాన్ని చేరుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అది ముఖ్యమైన ఒక వెసులుబాటు జరిగింది. ఇలాగే మొన్న ప్రధానమంత్రి గారు ఆధ్వర్యంలో దాదాపు 2 కోట్ల బ్యాంక్ ఖాతాలు పెట్టడం జరిగింది ప్రజలందరికీ. ఇది ఒక విధంగా మనం చూసినట్టయితే సింబాలిక్గా కనిపించవచ్చు, కానీ ముందు ముందు ఆర్థిక పురోగతికి చాలా దోహదపడిపోతూ ఉంది. మనకి అందరికీ తెలిసిన విషయమే, మనకి ఒక బ్లాక్ ఎకానమీ అనేది ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సగం ప్రజలకి అసలు బ్యాంక్ ఖాతాలే లేవో న్యాచురల్గా ఏమవుతుందంటే ఈ బ్లాక్ ఎకానమీకి ఊతం ఇచ్చినట్టు అవుతుంది. మరి ఈ బుల్ మార్కెట్ తీరుతలపై పారిశ్రామిక వర్గాలు కానివ్వండి ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాయి? పరిశ్రమల్లో చూసినట్టయితే అటు ఉత్తరాదిని కానివ్వండి, దక్షిణాదిని కానివ్వండి, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అది వెళ్తున్న దారి సరైనదని ఒక నమ్మకం కలిగింది కాబట్టి ఎంత కొంత పుంజుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, వేరే డెవలప్మెంట్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున పెట్టుబడులు జరిగి అవన్నీ పెర్కోలేట్ అయ్యి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యాక్చువల్గా జరగడానికి కొద్దిగా సమయం పడుతుంది. అయితే ఇంతకుముందు పూర్తిగా నిరాశవాదంలో ఉన్న దాని నుంచి వాళ్ళ ఒక ఆశావాద దృక్పథం ఏర్పడింది. అది ఒక విధంగా మంచిది. ప్రసాద్ గారు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ప్రపంచ మార్కెట్లో భారత మార్కెటే అత్యుత్తమంగా రాణించింది. మరి ఇదే జోరు ముందు కూడా కొనసాగే అవకాశం ఉందా? కంపెనీల యొక్క లాభదాయకత పెరుగుతుందో లేదా అంటే మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లు పెరగాలి అంటే డబ్బు కావాలి. డబ్బు అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? అదృష్టవశాత్తు ఇండియాలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేయాలంటే ఓన్లీ వైట్ మనీ. కాబట్టి ఇప్పుడు పరేఖ్ గారు చెప్పిన ఫ్యాక్టరీ మనం తీసుకున్నాం అనుకోండి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ శేఖర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చేసి ఇంతమందిని అకౌంట్స్ ఓపెన్ చేయాలి అన్నారు. దాదాపుగా 2015కి వచ్చేటప్పటికి 7.5 crore పీపుల్కి కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేస్తాను అన్నారు. వాళ్ళు అందరూ కూడా 5,000 10,000 ఎంతో కొంత సేవ్ చేయడానికి కెపాసిటీ ఉన్న వ్యక్తులు ఉంటారు. ఏ వ్యక్తికైనా 30,000 రూపాయల పైన తలసరి ఆదాయం ఉన్న ఈ రోజుల్లో 5,000 రూపాయలు సేవ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఒకవేళ కనుక 10,000 సేవ్ చేసినట్లయితే దాని తాలూకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేటువంటి డబ్బు ఎంత?
అంటే 7.5 కోట్ల మంది కనుక 10,000 సేవ్ చేస్తే వచ్చే డబ్బు ఎంత? వచ్చిన తర్వాత బ్యాంకులు ఏం చేస్తాయండి, డబ్బులు డిపాజిట్ చేస్తే మనం 10,000 డిపాజిట్ చేసినట్లయితే సిఆర్ఆర్ పోను, క్యాష్ రిజర్వ్ రేషియో పోను, మిగిలినంతా కూడా మళ్ళీ సర్క్యులేట్ చేసి లోన్లు ఇవ్వచ్చు. అలా అందుబాటులోకి వచ్చే మొత్తం ఎంత అని ఒకసారి బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్ లాగా నేను క్యాల్కులేషన్ చేసి చూస్తే కేవలం 10,000 రూపాయలే కనుక యావరేజ్గా సేవ్ అయితే $75 బిలియన్ వర్త్ ఆఫ్ మనీ ఇండియాలో కొత్త క్రెడిట్ పుడుతుందండి. అంటే ఎప్పుడైతే కొత్త మనీ అందుబాటులోకి వచ్చి పరిశ్రమ వర్గాలకి తక్కువ రేట్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుందో వాటి యొక్క లాభదాయకత ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీనికి ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే NSE 500 ఇండెక్స్ అనేది దాదాపుగా బ్రాడ్ మార్కెట్ సూచీ కింద చెప్పుకోవచ్చు. NSE 50 అనేది కేవలం టాప్ 50 కింద అయితే 500 అనేది ఎక్కువ కంపెనీలకి. అందులో ఇప్పుడు కంపెనీలు మారుతూ ఉంటాయి. 448 కంపెనీలు 2008 నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాయండి. ఆ కంపెనీల స్టాటిస్టిక్స్ తీసుకుని నేను కంపేర్ చేయడం జరిగింది. వాటి యొక్క లాభదాయకత 2009 మార్చిలో ఎలా ఉండింది, 2014 మార్చికి ఎలా వచ్చింది అని చూడటం జరిగింది. అలా చూస్తే సేల్స్ దాదాపుగా 109% పెరిగాయండి. కానీ అందులో ప్రాఫిట్ మాత్రం దురదృష్టవశాత్తు కేవలం 88% వరకే పెరగడం జరిగింది. అంటే 109% సేల్స్ పెరిగినా కూడా కంపెనీల యొక్క టాప్ లైన్ పెరిగినా లాభం 88% పెరిగింది. దీనికి కారణం ఏంటని విశ్లేషిస్తే అందులో ప్రధాన అవరోధంగా కనపడుతుంది ఇంట్రెస్ట్ కాస్ట్. ఇలా ఇప్పుడు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మూలంగా కనుక క్రెడిట్లోకి వచ్చి ఇంట్రెస్ట్ రేట్ కనుక తగ్గిందనుకోండి, దాని యొక్క లాభదాయకత విపరీతంగా పెరుగుతుంది. నమ్మకం ఏంటి అని అడగచ్చండి. ఎప్పుడైతే మేము ఇలా లాభాలు చూసామో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఎబిటా అనే ఇంట్రెస్ట్ డిప్రిసియేషన్ లేనప్పుడు కంపెనీస్ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో చూస్తే అది 107% పెరిగింది సేల్స్తో సమానంగా. అంటే కంపెనీలు లాభదాయకతలో బాగానే ఉన్నాయి, వాటి యొక్క లాభం హరించుకుపోవడానికి ఈ రోజున కారణమైనది అధిక ఇంట్రెస్ట్ వడ్డీలు అనమాట. అది కనుక తగ్గే అవకాశం ఉన్న ఫైనాన్షియల్ ఇంక్లూషన్ మూలంగా ఇంట్రెస్ట్ తగ్గితే కంపెనీల లాభదాయకత పెరగటం, ఇప్పుడు అట్రాక్టివ్గా ఉన్నవి ఇంకా అట్రాక్టివ్గా కనపడటం కూడా సహజం. దాని మూలంగా రేట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శేఖర్ గారు, ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మార్కెట్ మంచి జోరుతో కొనసాగుతోంది. మరి మార్కెట్లో ఈ ఉత్సాహకరమైన ప్రోత్సాహకరమైన వాతావరణం ఎంతకాలం కొనసాగవచ్చు? మేము రాబోయే 5 నుంచి 10 ఏళ్ల వరకు ఈ బుల్ రన్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే అండి ఇప్పుడు చేసినటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితాలు వచ్చే 5 ఏళ్లలో కనిపిస్తాయి. ఉదాహరణకి 1990లో మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు 2000లో వాటి యొక్క ఆర్థిక ఫలితాలు కనిపించాయి. అంటే 10 ఏళ్ళు పట్టింది. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే తీసుకుంటున్నారో ఆర్థిక సంస్కరణలు, అది ఫైనాన్షియల్ ఇంక్లూజనే కావచ్చు, లేకపోతే ఇమీడియట్గా ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయించడం కావచ్చు, వీటన్నిటికీ కూడా జెస్టేషన్ పీరియడ్ మినిమం 3 to 5 years. వాటి ఫలాలు తీసుకొని తినడానికి సుమారుగా ఇంకో 5 ఏళ్ళు. అంటే ఈ బుల్ రన్ అన్నటువంటిది ఇప్పటి నుంచి మొదలు పెడితే 10 ఏళ్ళు సాగుతుంది. అంతేకాకుండా జనరల్ ఎకనామిక్ ప్రిన్సిపల్ ప్రకారము మామూలుగా రొటేషన్ ఎలా ఉంటుందంటే రెసెషను, స్టాగ్ఫ్లేషను, తర్వాత మళ్ళీ బూము, మళ్ళీ రిసెషన్, ఈ సైకిల్ కరెక్ట్గా 10 years ఉంటుంది అని చెప్పి ఇంతకుముందు నేను ఎప్పుడో చదువుకున్నటువంటిదో లేక ఉన్నటువంటి ఎకనామిక్ ప్రిన్సిపల్ ప్రకారం. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఈ బుల్ రన్ వచ్చే 10 ఏళ్ల వరకు ఇలాగే కొనసాగుతుంది అనేటువంటిది మా యొక్క ఉద్దేశం. అయితే రక్షణాత్మక మధ్యస్థాయి కంపెనీల షేర్లు భవిష్యత్తులో ఏ విధంగా ఉండొచ్చు అంటారు? భవిష్యత్తులో ఈ 2 కేటగిరీలకు చెందిన షేర్లు కూడా బాగా పెరుగుతాయండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎంతవరకు పెరుగుతాయి, ఏ స్క్రిప్ట్ తీసుకోవాలా అన్నటువంటిది ఒక అడ్వైజర్గానే చూస్ చేసి తీసుకోవడం మేలు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిది. సరేష్ గారు, మొత్తం మీద స్టాక్ మార్కెట్ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే రాబోయే కాలంలో స్టాక్ మార్కెట్ తీరుతున్న ఏ విధంగా విశ్లేషించుకోవాలి? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్షన్ అయిన తర్వాత మన వ్యూ ఇండెక్స్ గురించి చెప్పినప్పుడు నియర్లీ 3 yearsలో 45,000 to 50,000 అని చెప్పాము. సో అదే వ్యూతో ఉన్నామండి. ఇప్పుడు ఆల్రెడీ 27,000 దాకా వచ్చింది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒకటి పర్ఫార్మెన్స్ బేసిస్ మీద ప్రసాద్ గారు అన్నట్టు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంపెనీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కాబట్టి ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఇంకా వడ్డీ రేట్లు హై లెవెల్స్లో ఉన్నాయి. ఇంకా వడ్డీ రేట్లు తగ్గుదల పూర్తి బెనిఫిట్ భారతదేశం రాలేదు, అండ్ రికవరీ పూర్తి బెనిఫిట్ కూడా భారతదేశంలో రాలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇంత శేఖర్ గారు చెప్పినట్టు ఆ బెనిఫిట్స్ కూడా పూర్తిగా ఎకానమీలోకి పర్కులేట్ అవ్వలేదు. అవన్నీ అవ్వకముందు మార్కెట్ లోవర్ వాల్యుయేషన్, ఇప్పుడు ఉన్న ఆల్టర్నేటివ్స్ అన్నిటిలోకి ఈక్విటీస్ బెటర్ అని, ఇప్పుడు మన దేశంలో కాదు ప్రపంచంలోనే అందరూ ఈక్విటీస్కి వెళ్తున్నప్పుడు మన దేశంలో కూడా సెగ్మెంట్లోకి ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయటం చూస్తున్నాం. సో దీంట్లో చూస్తే కనుక మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎకానమీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్లో ఈ ర్యాలీ సస్టైన్ అవుతుందని కాన్ఫిడెన్స్ రావటం, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా డొమెస్టిక్గా మేజర్గా ఇంకా మార్కెట్లోకి రాలేదు. సో ఇంకా స్కెప్టికల్గానే ఉన్నారు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు. కొద్దిగా వస్తున్నారు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, కానీ కొత్తగా
ఇండెక్స్ అదే చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది, గ్రౌండ్ రియాలిటీ ఇంకా అంత రికవర్ అవ్వలేదు, సెంటిమెంట్ మీదే బాగా పెరిగిపోతుందని చాలా మంది ఇంకా భయపడుతున్నారు. బంగారం వెండి ధరల మాట ఏమిటంటారు? అట్లాగే మదుపుదారులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే విషయంలో ఏ రంగాల షేర్లపై దృష్టి పెట్టాలి? మనం బ్రాడ్ బేస్డ్ సెక్యులర్ బుల్ మార్కెట్ లాగా చూస్తే కనుక ఇప్పుడు జపాన్లో ఆర్ యుఎస్లో కూడా ఒక పర్టికులర్ పీరియడ్, ఇప్పుడు ఏ దేశం అయితే జీడిపి $1000 దాటిందో అక్కడి నుంచి కొద్దిగా ఇన్ఫ్లెక్షన్ పాయింట్ లాగా వచ్చింది. సో ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా మనకి 65% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ బిలో 35 years, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో బాగా డిమాండ్ ఉంటుంది అని కూడా విదేశం మొన్న జపాన్ వెళ్ళినప్పుడు కూడా అంటా ఉన్నారు. సో ఆ డిమాండ్ ప్లేఅవుట్ అయితే కనుక ఆ డిమాండ్ యొక్క రిఫ్లెక్షన్ కంపెనీ యొక్క సేల్స్లోను ప్రాఫిట్స్లోను రిఫ్లెక్ట్ అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో అలా స్ట్రక్చరల్గా పెరిగే ఆపర్చునిటీ ఈక్విటీ మార్కెట్లో ఉన్నప్పుడు ప్రపంచంలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కొద్దిగా వాలటిలిటీ ఉన్నప్పుడు ఎక్కువ మంది మదుపు చేసిన రంగం వెండి ఆర్ బంగారంలో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అది గత కొన్ని ఏళ్ళుగా మనం చూస్తున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే గ్లోబల్గా కూడా అన్ని స్టాక్ మార్కెట్లు ప్రపంచ మార్కెట్లు పుంజుకున్నాయో బంగారం వెండిలో కరెక్షన్ రావటం తగ్గుముఖం పట్టు మనం చూస్తున్నాము. అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ 3 to 5 yearsలో స్టాక్స్ బంగారం ఆర్ వెండి ఆర్ ఇతర అసెట్ క్లాస్తో పోల్చుకుంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి అనేది మనం భావిస్తున్నాం. నితిన్ గారు, స్టాక్ మార్కెట్లో వస్తున్న లాభాలు కేవలం కార్పొరేట్ దిగ్గజాలకే పరిమితం అవుతాయంటారా? మరి ఈ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ సానుకూల ధోరణి పారిశ్రామిక రంగంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుందంటారు? దిగ్గజాలకు చూపించే ప్రాఫిట్ మార్కెట్ సెంటిమెంట్ పెంచడానికి మటు తప్పకుండా దోహదపడతాయి. అది వాళ్ళ ఒక కొత్త ఫినామినా మనం చూస్తున్నాం. ఆర్థిక వ్యవస్థలో స్టార్టప్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, యంగ్ ఎంటర్ప్రినర్స్ వస్తున్నారు, కొత్త కొత్త ప్రోడక్ట్స్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తోటి వస్తున్నారు. వీళ్ళకి స్టార్టింగ్లో మంచి ప్రాఫిటబిలిటీ కూడా ఉంటా ఉంది. సో ఇవన్నీ బాగానే పనిచేస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వంలో ఉన్న ఒక నిరాసక్తి కానండి, అలసత్వం అనండి, ఆశ్రిత పక్షపాతం, స్కాములు ఇవన్నీ కూడా దెబ్బతీసాయి. ఇవాళ అవన్నీ పోయి ఒక మంచి వాతావరణం ఏర్పడుతూ ఉంది. పయనిస్తున్న దారి కూడా సరైన దారిలో వెళ్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్ టైంలో చేసిన వాగ్దానం ప్రకారం మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ గురించి అది ఏదైతే అది వచ్చారో ఆ స్లోగన్ని అక్షరాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇదే ముఖ్యంగా కావాల్సింది. మనకి ఏంటంటే ఇప్పటిదాకా బ్రిటిష్ వాళ్ళు ఏదైతే పెట్టారో అయ్యే మనం ఫాలో అవుతూ వచ్చేసాం. అది మనం ప్రజలనే మనం పాలిస్తున్నామని మర్చిపోయాం. ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధమైన స్లోగన్ తోటి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే ఇంకా ముందు కూడాను ఇదే పందా ఫాలో అయినట్లయితే చాలా విధంగా పరిశ్రమలకి దోహదపడినట్లు అవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లను మోడీ జాలం కమ్మేసింది. మన దేశంలో పెట్టుబడులను రెట్టింపు చేస్తామంటూ జపాన్ చేసిన ప్రకటన ముడి చమురు ధరలు తగ్గడంతో సూచీలు గరిష్ట స్థాయిని తాకాయి. దేశీయంగా సెంటిమెంట్ బాగా బలపడటంతో మార్కెట్లు మరింత పుంజుకోవడం ఖాయమంటున్నారు నిపుణులు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.